నమస్తే. భువనగిరిలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకి ఘోర అవమానం జరిగింది. దళిత ఎమ్మెల్యే, కష్టపడి గెలిచిన ఎమ్మెల్యే, రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే కాగలిగిండు ఆయన. ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఆయన అంత సామర్థ్యం లేని వ్యక్తి అని నేను చెప్పట్లేదు. ఆయనకు సామర్థ్యం ఉంది కాబట్టి ఆయన దాదాపు ఈ రాష్ట్రంలో తెలంగాణలో హైయెస్ట్ మెజారిటీ గెలిచిన ఎమ్మెల్యేలో టాప్ 1 టాప్ 2లో ఉన్నాడు ఆయన. సో ఎందుకు ఇంతకుముందు ఆ మాట అన్నానంటే నల్గొండ జిల్లాలో మొత్తం రెడ్డి నాయకుల హవానే ఎక్కువగా ఉంటుంది. మీరు చూసుకోండి, కాంగ్రెస్లో ముఖ్యంగా అన్ని జిల్లాల్లోకెళ్ళి ఎక్కువ నల్గొండ జిల్లాలోనే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ ఒక్క బీసీకి టికెట్ ఇవ్వడానికి వీళ్ళు ఇష్టపడరు. ఏ దళిత ఎమ్మెల్యే క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చినా ఆయనకి నెక్స్ట్ టైం మళ్ళీ టికెట్ ఇవ్వడానికి బ్రేకులు పడతాయి. ఇదే నకరేకల్ ఎమ్మెల్యేగా ఇప్పుడున్న వేముల వీరేశంకి గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అక్కడ జగదీష్ రెడ్డితోనే గొడవ. ఈయన ఎక్కడ ఎదుగుతాడో అని ఆయన రకరకాల అడ్డుపుల్లలేసి ఆయనకి టికెట్ రాకుండా కూడా అడ్డుకోగలిగిండు. అంత పవర్ఫుల్ వీళ్ళు. ప్రజల్లో పవర్ఫుల్ కాదు వీళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో, పైసలు ఉండడంలో, బాగా సంపాదించడంలో పవర్ఫుల్. ఏం జరిగింది? భువనగిరికి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవాదుల ప్రాజెక్ట్ ఏదో సందర్శించి అటు ఇటు పోయిన తర్వాత హెలికాప్టర్లో భువనగిరికి చేరుకున్నారు. ఆ హెలిప్యాడ్ దగ్గర దిగిన మంత్రులని స్వాగతం పలకడానికి, అక్కడి నుంచి తీసుకురావడానికి ఎమ్మెల్యేలంతా, నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా అక్కడికి పోతున్నారు. పోతున్న క్రమంలో నకరేకల్ ఎమ్మెల్యేగా ఉన్న వేముల వీరేశంని అక్కడ ఉన్న లోకల్ డీసీపీ అడ్డుకున్నాడు. అడ్డుకొని ఆయన లోపలికి వెళ్తున్న క్రమంలో ఇట్లా లాగి వెనక్కి నెట్టేసిండు. ఆయన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యేనయ్యా, నేను నన్ను లోపలికి పంపించండి అన్నా కూడా వినలేదట. దాదాపు ఒక 5-10 నిమిషాలు అక్కడ డిస్కషన్ జరిగింది. ఇంకా అప్పటికి మిగతా ఎమ్మెల్యేలు ఎవరు రాలే. ఈయనకంటే ముందు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకెవరో 2-3 లోపలికి వెళ్ళిపోయారు. ఈయనను అడ్డుకున్నారు. మరి ఈయన ఎమ్మెల్యే కదా, మరి నేను అదే కనుక్కున్నా, అసలు ఈయన తెలియదా అంటే అంతకుముందు వరకు కూడా అదే డీసీపీ, అక్కడున్న సిఐ, మిగతా ఆఫీసర్లంతా కలిసి నిలబడి అక్కడే మాట్లాడుకున్నారట. ఈయన ఎమ్మెల్యే అన్న విషయం అంటే హాయ్ బాయ్ అని కూడా చెప్పుకున్నారు. అంటే ఈయన ఎమ్మెల్యే అన్న విషయం తెలిసిన తర్వాత కూడా అదే జిల్లాకు చెందిన అధికారి ఈయనని చేయబట్టి ఎట్లా లాగుతాడు? ఎంత దుర్మార్గం ఇది! మరి అక్కడికి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమైనా చెప్పించిరా పలానా పర్సన్ని రావద్దని? ఇది ఒక భయంకరమైన అవమానం. ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ వేముల వీరేశం ఉన్న ఆ మొత్తం మంది ఎమ్మెల్యేల్లో కొంత పవర్ఫుల్గా, కొంత ఆత్మగౌరవంతో, ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోని వ్యక్తిగా ఆయన గుర్తింపు పడ్డాడు ఆయన. సో ఆయనకు స్ట్రేట్గా నిలబడతాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు అని ఒకటి ఉన్నది. ఇది నచ్చదీలకి ఎట్లాగైనా తొక్కేయాలి. ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా ఇది మొదటి స్టెప్ అనుకుంటా నేను అనుకోవడం. మరి మిగతా ఎవరిని అడ్డుకోలేదే. జస్ట్ అంతకుముందే వెళ్ళిన చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలుసట డీసీపీకి, ఆయన మొన్ననే ఎంపీ అయిండు, అంతకుముందు పెద్ద యాక్టివ్గా ఉన్న వ్యక్తి కూడా కాదు. మరి వేముల వీరేశం ఆయన గతంలో ఎమ్మెల్యే, నకరేకల్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో రాజకీయం చేస్తున్నాడు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మళ్ళీ, అండ్ ఎక్కువ భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే. మరి అది కూడా తెలియదా? ఇదంతా కూడా కావాలని చేసిన వ్యవహారమే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆడికి వచ్చిండు, ఏడికి ఇది మన భువనగిరికి ఇరిగేషన్ శాఖ మీద సమీక్ష అన్నమాట. ఇది వీళ్ళు కూడా అంతా ఈ బునాది కాని కాలువ అది ఇది అని చెప్పి ఏదో వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడానికి వీళ్ళంతా వెళ్తున్నారు. ఆ బునాది కాని కాలువ కాంట్రాక్ట్ ఎవరిది? అంతకుముందు తెలంగాణలో చాలా ప్రాజెక్టుల కాంట్రాక్ట్లు ఎవరు? ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాదా? ఏడ కాంట్రాక్ట్లు ఉంటే ఆడికి వాళ్తున్నారు వీళ్ళంతా. మళ్ళీ ఇప్పుడు 300 కోట్లు 400 కోట్లు మళ్ళీ టెండర్లు, కాంట్రాక్టర్లు మళ్ళీ మనమే దక్కించుకోవాలి. ఇదంతా ఒక సబ్జెక్టు. ఇదంతా కావాలని కలిసి చేస్తున్న వ్యవహారం తప్ప ఇంకోటి కాదనైతే చాలా క్లియర్గా అనిపిస్తున్నది. ఇది జరిగిన వీడియో ఒక్కసారి చూడండి. ఉండొచ్చు కదా.
ఇది అలా జరిగిన వ్యవహారం. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నారనమాట. ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వబోతున్నారు. ఒక ఎమ్మెల్యేకి జరిగిన అవమానం మీద అసెంబ్లీలో ఆయన అది కూడా మూవ్ చేయబోతున్నారట. సో వేముల వీరేశం నిజంగా ఈ రకంగా మీరు నిలబడండి. మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే కట్టు బానిసలు ఉన్నారో వాళ్ళకి ఆదర్శం, వాళ్ళకి కొంత చెంప చెల్లుమనిపించేలా మీరు చేసిన ఈ ఈ ఈ మంచి పని అందరు లీడర్లకు ఒక ఆదర్శం కావాలి. ఎందుకంటే ఇవాళ చాలామంది ఇక్కడున్న వాళ్ళు కూడా కట్టు బానిసలుగా ఉన్నారు ఆ లీడర్లకి. ఇటు రేవంత్ రెడ్డిని లేపాలి, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లేపాలి, కోమటిరెడ్డి ఇంకో ఆయన లేపాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని లేపాలి. ఈ దాంట్లోనే పడున్నారు అక్కడ ఉన్న దళిత గిరిజన బీసీ ఎమ్మెల్యేలంతా. బీసీ ఎమ్మెల్యే అంటే ఒక్కడే ఉన్నాడు కానీ ఇటు రేవంత్ రెడ్డిని లేపాలి, ఇటు కోమటిరెడ్డిని లేపాలి. ఏడ బ్యాలెన్స్ మిస్ అయినా మళ్ళీ డమక్కుమని పడిపోతారు. ఎందుకు ఇట్లాంటి బతుకులు? అందుకే వేముల వీరేశం లాగా నిలబడండి. మీరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోండి. మీరు అక్కడ అవమానించిన ఇది అక్కడ పోలీస్ అవమానించలే, గవర్నమెంట్ అవమానించింది. నల్గొండలో ఉన్న ఈ బడా లీడర్లంతా అవమానించారు ఆయన్ని. ఎందుకు? ఆయన కొంత ఇండివిజువల్గా ఆయన ఐడెంటిటీ ఉన్న వ్యక్తి కాబట్టి, ఆయన వీళ్ళెవరూ చెప్పింది వినడు కాబట్టి, సో దాన్ని వీళ్ళు తట్టుకోలేరు. ఆ తట్టుకోలేని దాంట్లో భాగమే ఈ అవమానం. అక్కడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అక్కడికి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి క్షమాపణ చెప్పండి. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పండి. పోలీసులకి అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో, ఇప్పుడు అదే పరిధికి వస్తుందో, రాచకొండ పరిధికి వస్తుంది, రాచకొండ సిపి, డీజీపీ, ఆ దళిత ఎమ్మెల్యే వేముల వీరేశంకి ఇమీడియట్గా క్షమాపణ చెప్పండి. మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే బీసీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఉన్నారో మీరు కట్టు బానిసలుగా కాకుండా ఈ రకంగా నిలబడండి నిఠారుగా. మీకు ఇప్పుడు నకరేకల్లో ఆయన వెనకాల ప్రజలు ఉన్నారు. ఆయన ఎవరి మీద ఏం చేస్తుంది? రేపు పొద్దున మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వాల్సిందే. ఎందుకు? ఆయన వెనకాల ప్రజలు నిలబడ్డారు కాబట్టి. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు అక్కడ ఇస్తేనే గెలవగలుగుతారు. ఆ రకంగా మీరు ఆ నియోజకవర్గాన్ని మార్చుకోండి. ఎవడు మీకు అడ్డం వస్తాడు? సో ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి కూడా దీని మీద రెస్పాండ్ కావాలి. ఆ పోలీస్ అధికారులను ఇమీడియట్గా వారి విధుల నుంచి తొలగించాలి. ఇది ఏమీ వాళ్ళు ఏదో ఆయన గుర్తుపట్టకుండా అది ఇది అనేదో మాట్లాడుతున్నారు. ఒక ఎమ్మెల్యే అయినా అదే జిల్లా గుర్తుపట్టకపోవడం ఏముంటుందండి? అప్పటి వరకు నమస్తే హాయ్ అది అనుకున్న వాళ్ళు ఇంటెన్షనల్గా అక్కడికి రాగానే ఆయన ఎట్లా అడ్డుకుంటారు? ఇదంతా కావాలని జరిగిందే. ఈయన ఈ రకంగా ఇట్లాంటివి నల్గొండ జిల్లాలో కామన్గా జరుగుతుంటాయి. కొంత ఆయన యాక్టివ్ అవుతుందనగానే తొక్కేయాలా ఏదో రకంగా చేసి. ఇప్పుడు ఏం చేయాలా? వేముల వీరేశం అయ్యో నన్ను అవమానించరని చెప్పి ఇప్పుడు పోయి ఈ రెడ్డి నాయకుల కాళ్ళ మీద పడాలన్నమాట. ఆయన పడడు కదా. అసలు ఆయన పార్టీలోకి రావడానికే 3 నెలల సమయం పట్టింది. ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్లోకి వద్దామనుకున్నప్పుడు 3 months అయింది. ఎందుకంటే వీళ్ళు ఈయన పేరు చెప్తే ఆయన పేరు, ఆయన పేరు చెప్తే ఈయన పేరు. చివరిగా నేను మల్లన్నతో మాట్లాడిన అసలు ఏం జరిగింది అని అంటే ఆయన సరే ఇదంతా విషయం ఆయన చెప్పకపోయినా లాస్ట్లో ఆయన చెప్తుంది ఏంటంటే మీరేం మాట్లాడినని అడిగిన అంటే ఆయన అక్కడ పోలీసులతో మాట్లాడుతున్నారు కదా, ఏ అధికారి అయితే అవమానించిండో అదే అధికారి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఆయన తీసుకురండి అని నేను చెప్పి నేను బయటకు వచ్చేసిన అని చెప్తున్నారు ఆయన. సో మీరు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాల్సిందే, పిటిషన్ వేయాల్సిందే, వీళ్ళని లాగాల్సిందే. అక్కడున్న ఎమ్మెల్యేలు వేముల వీరేశంకి క్షమాపణ చెప్పాల్సిందే. అలవాటుగా మారిపోయింది జిల్లాలో మొత్తం. వీళ్ళ ఆధిపత్యం అయిపోయింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.